శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ మాటను కొంచెం లోతుగా వివరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే తండ్రి చిత్త ప్రకారం చేయటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి అది ఎంతో అవసరమని ఈరోజు మనం గ్రహించాలి. తండ్రి చిత్తం లేకపోతే పరలోక రాజ్యము చేరలేమని పరిశుద్ధమైనటువంటి గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తోంది. అవును, పరలోక రాజ్యంలో ప్రవేశింపలేనటువంటి వారిని గురించి ముగ్గురు గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది నేను చెప్పడం కాదు, కానీ యేసుక్రీస్తు వారే హెచ్చరించారు. అవును, మార్పు నొంది దేవుని బిడ్డవలే మారలేనటువంటి వారు చేరలేరు, మొదటిది. ఇక రెండవదిగా, నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించలేనటువంటి వారు పరలోక రాజ్యానికి చేరలేరు. ఇక మూడవదిగా, దేవుని చిత్తము చేయనటువంటి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. విశ్వాసమును బట్టి అరుదైనటువంటి ఒక గొప్ప కార్యములు మనం ధ్యానించాలి. వాగ్దానం పట్టుకొని కొండలను దర్లించవచ్చు, కానీ సువార్త పని కొరకు ప్రపంచమంతా అటు ఇటు తిరిగి అనేకమైన చోట్లకు మనం వెళ్ళిపోవచ్చు. అంతెందుకు, విదేశాలకు కూడా వెళ్ళొచ్చు. అయితే ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చిత్తము ప్రకారంగా చేయలేనటువంటి వాడు తాను ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళలేడు. అవును ప్రియులారా, ఒక మనిషి విదేశానికి వెళ్ళేదానికోసం వీసా అవసరం, విదేశీ యొక్క ప్రయాణానికి పాస్పోర్ట్ అవసరం, అన్నిటికంటే ముఖ్యంగా టికెట్ కూడా కావాలి. టికెట్ లేకుండా ఏ దేశానికి కూడా ప్రయాణం చేయలేం. ఆ ప్రకారంగానే దేవుని చిత్తము లేకుండా పరలోక రాజ్యానికి చేరలేం. అందుకోసమే దేవుని చిత్తం అంత ప్రాముఖ్యమైనటువంటిది. అలాంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించలాగున. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరిని బట్టి దేవానికి స్తోత్రం అర్పిస్తుంటున్నాం. మీ చిత్తము ఎంత గొప్పదో, తండ్రి చిత్తము నెరవేర్చడం ఎంత గొప్పదో తండ్రి, నేటితో నుండి మాతో మాట్లాడండి. మాతోనే పాటు కాదు, కానీ ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మీ చిత్తానుసారంగా జీవించే గొప్ప ధన్యత మీరు అనుగ్రహించి పోషించి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసముగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.